దృశ్యాలు ప్రపంచం మొత్తం చూడకూడదని చెప్పి మీరు భయపడతా ఉన్నారా? ఇవాళ ప్రజల చీత్కారాలకు గురవుతా ఉన్నారు మీరు. అందుకనే మీడియా పైన ఇటువంటి నిర్బంధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. కాబట్టి జగన్ రెడ్డి, నిజంగా నీకు ప్రజా మద్దతు కనుకుంటే నువ్వు పరదాలు కట్టుకుని తిరగవు, బ్యారికేడ్లు కట్టుకుని నువ్వు తిరగవు, మీడియా పైన ఇటువంటి ఆంక్షలు విధించవు. కానీ ఇవాళ రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారి సభలు కానీ, లోకేష్ గారి సభలు కానీ ఇవాళ ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయో. ఇవాళ నువ్వు ప్రతిరోజు వండి వార్చేటటువంటి పచ్చి అబద్ధాలు, కుప్పంలో నువ్వు చేసినటువంటి డ్రామా ఏంటో అర్థమైపోయింది కదా. నువ్వు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తావా? పులివెందల సంగతి ఏంటో నువ్వు పట్టించుకున్నటువంటి నువ్వు పులివెందలను గాలికి వదిలేసి నువ్వేంటా కుప్పానికి కొరగబెట్టేది? నీ డ్రామా ఏంటో వాళ్ళు అర్థమైపోయింది కదా. నువ్వు వదిలినటువంటి నీళ్లు వాళ్ళ కాలంలో ఎందుకు ఎండిపోయాయి? నువ్వు పెట్టినటువంటి గేటు కూడా లేచిపోయింది అక్కడ. కాబట్టి నీ బ్రతుకే ఒక అబద్ధం. ప్రతినిత్యం నువ్వు చెప్పేటటువంటి పచ్చి అబద్ధాలని వాళ్ళ ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. సరే, ప్రధానంగా చూస్తున్నాము ఇప్పటికీ వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా తగ్గట్లేదు. ఎవరైనా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా, అంటే టీడీపీ కావచ్చు, లేదా జనసేన కావచ్చు, ఎవరైనా సరే, లేదా ప్రజలు కావచ్చు, కామన్ పీపుల్కి ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా లేదా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి, సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడి కేసులు పెడుతూనే ఉన్నారు. ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉంది. అయినప్పటికీ వీళ్ళు వెనక్కి తగ్గే అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఇవాళ జగన్ రెడ్డి పదే నేను సింగిల్గా వస్తున్నానని చెప్తాడు. ఎక్కడ సింగిల్గా ఉన్నావా నువ్వు? ఇవాళ నువ్వు ఎర్రచందనం మాఫియాతో పొత్తు పెట్టుకున్నావా లేదా? శాండల్వుడ్ మాఫియాతో నీకు పొత్తుందా లేదా? చీప్ లిక్కర్ మాఫియాతో నీకు పొత్తుందా లేదా? ఇసుక మాఫియాతో నీకు పొత్తుందా లేదా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాఫియాలతో పొత్తు పెట్టుకున్నావు నువ్వు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రౌడీ మోకతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ నీ పొత్తు మాఫియాలతో, రౌడీ మోకలతో అయితే, మా పొత్తు ఇవాళ ప్రజలతో. అది తేడా. ఇవాళ అటువంటి మాఫియాలతో పొత్తు పెట్టుకుని ఇవాళ దాడులు చేస్తావా? ప్రజల్ని హింసిస్తావా? మీడియా పైన దాడి చేస్తావా? నీ కౌంట్ డౌన్ మొదలైంది జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టుకుని ప్రజల లోపలికి వచ్చి నీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆ రోజున ఎవడు కాపాడుతాడో మేము చూస్తాం. నీ మాఫియా కాపాడుతుందా నిన్ను? నీ సైకోలు కాపాడుతారా నిన్ను? ఆ రోజు దగ్గరలో ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోరాడు. అంతేగాని మాఫియాలని, సైకోల్ని పెట్టుకుని నా ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే నీ తాడేపల్లి గేట్లు బద్దలయ్యే రోజు అతి త్వరలోనే ఉంది. అది గుర్తుపెట్టుకో నువ్వు. ప్రధానంగా ఈ సభ ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అంటే, ఇద్దరు అగ్రనేతలు పాల్గొంటున్నారు. జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్, టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. అంటే ఈ సభ ద్వారా అసలు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు ప్రజలకు? అదేవిధంగా రాబోయే ఎన్నికలకు పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఏ విధంగా సమాయత్తం చేయబోతున్నాం? 5 సంవత్సరాలుగా సర్వనాశనమైనటువంటి రాష్ట్రం, అన్ని వర్గాల భవిష్యత్తు పూర్తిగా అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి తాము ఏం చేయబోతా ఉన్నాం, అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసాని ఇచ్చే విధంగా ఈ రోజున ఈ సభా వేదికపై నుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకి రాష్ట్ర స్థాయి కమిటీల దగ్గర నుంచి బూత్ స్థాయి కమిటీల వరకు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. పూర్తిగా అన్ని రకాలుగా సమాయత్తంగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన ఒక సునామీని మీరు చూస్తారు. ఆ సునామీలో ఈ బులుగు పార్టీ కొట్టుకుపోవటం ఖాయం. ఇది మనం చూస్తున్నాం కదా, ఏ విధంగా ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి అయితే ఇక్కడ ఇది ఒక సంకలనం పూరించే అవకాశం ఇక్కడ నుంచి ఉందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తి స్థాయిలో ఎండగడతామంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు వైసీపీ చేసిన అరాచకాలను, అదేవిధంగా ప్రజలకు చేసిన వ్యతిరేకతను అంతా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎండగడతాము. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో అయితే వైసీపీ వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పి మొత్తం మీద చెప్తున్నారు. ఈ సభను అయితే విజయవంతం చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు.